దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది. ఇందులో పహల్గాం దాడి, తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ మోడీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. పెహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి దీటైన జవాబిస్తామని, ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు ప్రధాని మోడీ. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. త్రివిధ దళాలతో సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది. ఇందులో పహల్గాం దాడి, తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ మోడీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. పెహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు మోడీ. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి దీటైన జవాబిస్తామని, ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన ఈ రోజు కీలక సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూడా జరిగింది. అటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో పాటు అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ తో పాటు ట్రయో సర్వీసెస్ త్రివిధ దళాల అధిపతులతో కూడా సమావేశమయ్యారు. అనంతరం ప్రస్తుతము భారత్ పాక్ ఉద్రిక్తల మధ్య ఢిల్లీలో కీలక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. త్రివిధ దళాలతో సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం నెలకొన్న పరిణామాలపైన కూడా చర్చించారు. ఉగ్రవాద మతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు కూడా సమాచారము. అలాగే ఉగ్రవాదం పోరుపై భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని కూడా ఆయన చెప్పారు. పహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని కూడా హెచ్చరించారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి తీటైన జవాబిస్తామని, ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది అని కూడా తెలిపారు. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు ప్రధాని మోదీ. అయితే ఇట్ ది సేమ్ టైం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అనంతరము ఆ త్రివిధ దళాధిపతులతో పాటు సిడిఎస్ తోని, అలాగే రక్షణ శాఖ మంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమక్షంలోనే సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, టార్గెట్, మోడ్ ఆఫ్ ఆపరేషన్, టైమింగ్ అనేది స్వేచ్ఛగా పూర్తిగా మీకే ఇస్తున్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం కూడా ఇటు ట్రయో సర్వీసెస్ లో అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం ఉదాహరణకు తీసుకుంటే దాదాపు 30 ఏళ్ల 40 ఏళ్ల కిందటికి వెళ్తే జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో నిరంతరం అశాంతి అనేది ఉండేది. నిరసనకారులు ఇదే టెర్రరిస్టులు, మిలిటెంట్లు లోకల్ నిరసనకారుల ముసుగులో వచ్చి ఆర్మీ పైన రాళ్లతో దాడులు చేసేవాళ్ళు, పెట్రోల్ బాంబులు విసిరేవారు. కానీ అప్పటి ప్రభుత్వాల హయాంలో ఆర్మీకి అనేది ఫ్రీ హ్యాండ్ లేకపోవడము, ఎంతో మంది జవాన్లు ఈ లోకల్ నిరసనకారుల చేత గాయాలవ్వడము, కొంతమంది జవాన్లు మృతి కూడా చెందారు అలాంటి చెదరుముదరు సంఘటనలో. కానీ గడిచిన 11 ఏళ్లుగా ఆర్మీకి పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము, ఆర్మీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా పనిచేస్తుంది. అయితే ఉగ్రవాద పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం కూడా గమనార్హము. దాడికి ధీటైన జవాబు చెప్తామని కూడా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సైరన్ అఫీషియల్ గా మోగడమే ఇంకా తరువాయి భాగం అన్న చందన కూడా ప్రస్తుతం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సిగ్నల్ అందిన క్షణమే పాకిస్తాన్ పై అటాక్ కు త్రివిధ దళాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని లాంచ్ ప్యాడ్లను కూడా గుర్తించిన భద్రతా బలగాలు వాటిని టార్గెట్ చేసుకుని దాడులు జరిపే అవకాశం ఉన్నాయి. ఒక్క సైగ చేస్తే పాకిస్తాన్ లేపేస్తామన్న కసితో భద్రతా బలగాలు కూడా ప్రిపేర్ అయి సిద్ధమయ్యాయి. సరిహద్దుల్లో క్షణం కూడా ఒక ఉత్కంఠగా మారుతుంది. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పటికే బంకర్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఎనీ టైం బాంబులు మూత మోగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ త్రివిధ దళాధిపతులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరము ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతి నేతలతో పాటు అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశం అనంతరము రక్షణ మంత్రి అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఈ సమావేశం అనంతరం కూడా ఆర్మీ చీఫ్లు వాళ్ళందరూ వెళ్లిపోయాక మరికొంతసేపు ప్రధానితో సుదీర్ఘంగా కూడా మంత్రాలు సాగించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధాని నివాసానికి చేరుకొని కీలక భేటీలో కూడా పాల్గొన్నారు. మొత్తానికి ప్రధానమంత్రి అయితే అవుట్ రైట్ గా ఖచ్చితంగా కుక్కకాటకు చెప్పుదెబ్బ అన్న చందన కూడా పాకిస్తాన్ కి గట్టి జవాబు చెప్పాలని కూడా త్రివిధ దళాధిపతులని ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజ. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. త్రివిధ దళాలతో సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది. ఇందులో పహల్గాం దాడి, తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ మోడీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. పహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. స్పందన. ప్రధాని నరేంద్ర మోడీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ అయ్యారు. ఎప్పుడైతే ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా వ్యవహారాలు చూస్తున్నటువంటి అజిత్ దోవల్ కీలక సమావేశం భేటీ ముగియగానే సమావేశం చూసిన వెంటనే ఆర్ఎస్ చీఫ్ భగవత్ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నెక్స్ట్ పాకిస్తాన్ కి సంబంధించి అదేవిధంగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము, ఎలాంటి పరిస్థితులైనా ఇది కూడా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ భేటీ ఇంపార్టెంట్ కీలక భేటీ చూసిన వెంటనే మోహన్ భగవత్ కూడా మోడీతో భేటీ అయ్యాడు. సో ఈ భేటీ మొత్తం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తీవ్రవాదులను ఎదుర్కోవడానికి భారత్ సన్నిహితమవుతోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదుల ఏరి మీద ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు నెక్స్ట్ పాకిస్తాన్ టార్గెట్ గా పాకిస్తాన్ సంబంధించి ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలనే దానిపైన ఖచ్చితంగా ఈ రోజు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ సమావేశం అయితే అది అయిన తర్వాతనే మోహన్ భగవత్ కూడా సమావేశమయ్యారు. సో ఈ సమావేశం సందర్భంగా ఇద్దరి మధ్య పహల్గాం దాడి, ఆ ఘటన తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళికలు ఏం చేయాలనే దానిపైన ఇరువురి మధ్య చర్చలు అడిగినట్టు తెలుస్తోంది. చర్చలో చాలా కీలక అంశాలు ప్రస్తావించాలని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఒకేసారి ఖచ్చితంగా ఈసారి తీవ్రవాదులను బలి పట్టాల్సిందే, అమాయకులైనటువంటి తీవ్రవాదులను బలి ఉన్నటువంటి ఆ ముఖ్య మూకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు, వారి అంతు చూస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగానే అందరికీ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మోహన్ భగవత్ తో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. తీవ్రవాదులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే తీవ్రవాదుల ఏరివేతకు ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ చేశాము. ఎక్కడున్నా సరే
దర్యాప్తు కొనసాగుతుంది, మరి తీసుకువస్తాము, వాటిని కఠినంగా శిక్షిస్తాము. అదే సందర్భంలో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల మద్దతు కోరుతాము. తీవ్రవాదులను ఎదుర్కొనేయడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తం ఈ భేటీ ముగిసిన తర్వాత మోహన్ భగవత్ బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోడీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. తీవ్రవాదాన్ని ఏరివేయడం విషయంలో కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ పై ఎలాంటి ప్లాన్లు వేస్తానో, ఎలాంటి ప్రణాళికలు చేయాలో వాటన్నిటి కూడా మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మోహన్ భగవత్ కూడా ప్రకటించారు. సో మొత్తంగా కూడా మాత్రం ఈ భేటీ చాలా కీలకమైంది. నెక్స్ట్ లెవెల్ ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారితే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో తీవ్రవాదుల విషయంలో చాలా సీరియస్ గా ప్రకటన చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. తీవ్రవాదులను పట్టుకొస్తాము, వారు శిక్షిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నెక్స్ట్ ఈ త్రివిధ దళాలు ఆర్మీ ఏం చేయబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాలతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వాళ్ళ అధిపతులతో మీరు సంపూర్ణంగా మీకు మా మద్దతు ఉంటుంది, మీ మీద భరోసా ఉంది, విశ్వాసం ఉంది, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి పైన పూర్తి నమ్మకం ఉంది, మీరు చాలా నైపుణ్యం కలిగినటువంటి మనకు అది ఆర్మీ. సో మీరు తీసుకునే నిర్ణయము మీకే పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాము, కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే ఉగ్రవాదం ఎదుర్కొనే విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో ఈ సమయం ఈ సందర్భాన్ని బట్టి మీరు స్వేచ్ఛను బట్టి మీరు దాడులకు దిగవచ్చు, మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దీంతో నెక్స్ట్ ఈ యొక్క ఆర్మీ త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎప్పుడు అటాక్ ముహూర్తం చెప్తాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే భారత పాకిస్తాన్ సరిహద్దులో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆర్మీ పాకిస్తాన్ బలగాలు రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా భారత ఆర్మీ తిట్టుకుంటా ఉంది. మరోవైపు ఇంటర్గేషన్ నావికా దళం కూడా పూర్తి స్థాయిలో విన్యాసాలు చేసింది. ఎలాంటి పరిస్థితులైనా తీర ప్రాంతంలో పాకిస్తాన్ తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన రక్షణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టి అటాక్ మేము ఒకసారి రంగంలో చేసే పాకిస్తాన్ సంబంధించి ముత్యముటలే అన్నట్టుగా విన్యాసాలు ఉన్నాయి. మరోవైపు అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ కలిగినటువంటి అధునాతన రాకెట్ లాంచర్లు సాంకేతిక పరిజ్ఞానం చూసినటువంటి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా సమావేశం ప్రవేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సూచన ప్రకారం ఆదేశాల ప్రకారం నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది అటాక్ అనేది మాత్రం కాస్త ఉత్కంఠగా మారింది. మరోవైపు పాకిస్తాన్ కూడా యుద్ధ సన్నాహాలకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి తీరా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లు మోహరించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు టర్కీకి సంబంధించి కొంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా యుద్ధ విమానాలను సహకారం కోరినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో చైనాతో కూడా సంప్రదింపు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చైనాకు సంబంధించి ఇక టెక్నికల్ ఇష్యూ, ఎందుకంటే కొత్త అధునాతన యాప్లతో పాకిస్తాన్ సంబంధించి చైనా యాప్లతో భారత్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే రెండు సరిహద్దులు ఇటు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మొత్తానికి ఈ రోజు సాయంత్రం, ఈ రోజు రాత్రి కానీ రేపటి పొద్దున కానీ కొన్ని కీలక పరిణామాలు సంభవిస్తాయా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ నేపథ్యంలో ఆర్మీ ఏం చేయబోతుంది అనేది మాత్రం కాస్త ఉత్కంఠంగా మారింది, ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే పహల్గామ్ దాడి ఘటనలో 26 మంది చనిపోయినప్పటి నుంచి కూడా మొత్తం యావత్ భారతదేశం కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహంగా సీరియస్ గా ఉంది. ఇది సరైన తరం. ఇక ఇప్పుడే మనం తీవ్రవాదులను నియంత్రించడానికి, తీవ్రవాదులను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. అదే సందర్భంలో మొత్తం ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ లో పహల్గామ్ దాడి ఘటనకు ఆ యొక్క ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతుల కుటుంబాలకు యావత్ భారత్ అండగా ఉంటుందని మోడీ ప్రకటించారు. అదే సందర్భంలో వారు ఎవరైతే కుటుంబ సభ్యులు కోల్పోయారో వాళ్ళకు ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడిన తీవ్రవాదులను పట్టుకొని వచ్చి ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించారు. మొత్తం వ్యవహారం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ ఏదైనా ఆర్మీ నుంచి కీలక అటాక్ ఉండబోతుందా అనేది మాత్రం కొంచెం మనం వేచి చూడాల్సి ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.